హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో రైస్ చేయబోతున్నాను ఒక యూనిక్ స్టైల్లోన. చూద్దామా? లెట్స్ స్టార్ట్ గో. చూడండి, మనం అంటే మ్యాంగో రైస్ కోసమని రైస్ ప్రిపేర్ చేసుకుందాం. మనం నేను ఇప్పుడు 250 గ్రామ్ రైస్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది కుక్ చేసేద్దాం. అయితే ఇందులోన నేను వేసుకుంటాను శనగపప్పు. ఒక 3/4 కప్ శనగపప్పు వేస్తున్నాను ఇందులో. సరేనా? 3/4 కప్ వేసిన తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం మ్యాంగో రైస్ కోసం ఒక పేస్ట్ చేద్దాం. ఇలా మ్యాంగోకి నేను పీసెస్ తీసుకున్నాను. ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాను, దానికి చిన్న చిన్న పీసెస్ తీసుకొని జార్లో వేసుకున్నాను. ఇందులోన గ్రీన్ మిర్చి ఒక 3, నువ్వులు వేసుకుందాం అన్నమాట. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటారు. తర్వాత కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్ మనకు ఉంటుంది కదా, అది కొంచెం 1 టేబుల్ స్పూన్ అప్లై చేసుకుంటారు. ఎవరి దగ్గర మిర్చి ఉందంటే వాళ్ళు మిర్చి వేసుకోవచ్చు. నా దగ్గర మిర్చి లేదు కాబట్టి నేను పౌడర్ వేసుకున్నా. ఆ తర్వాత కొబ్బరికూర, అంటే వీలైతే మీరు కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరికూర ఇది నేను 3 టేబుల్ స్పూన్ కొబ్బరికూర వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసేద్దాం. చూడండి పేస్ట్ ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుంది చూడటానికి. అదే ఇప్పుడు మనం ప్యాన్లోన చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత శనగపిక్కలు ఒక 1/4 కప్ తీసుకున్నాను. దీన్ని ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనం తీసుకుందాం మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత రెడ్ మిర్చి ఒక 3 తీసుకున్నాను, ఆ తర్వాత కరివేపాకు. ఇదే మెయిన్ అండో. ఈ కరివేపాకు స్మెల్ వల్ల దీని టేస్ట్ బాగా అదిరిపోతుంది. ఆ తర్వాత హింగు వేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసేయండి అంతా. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్లీ పేస్ట్ తీసుకుందాం. ఏ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మ్యాంగో పేస్ట్, ఆ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేస్తారు, కలిపేస్తారు. చూడండి పేస్ట్ అంతా వేసేసుకున్నాను. ఆ తర్వాత అల్లం కొంచెం కూర్చాను అనమాట, గ్రేట్ చేసుకున్నాను. అది ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకుంటారు. అంతా బాగా కలిపియండి. చూసారా ఎంత బాగా కలుస్తుందో, ఆయిల్ అంత బాగా దీనికి ఇదై అలా స్లోగా మిక్స్ చేస్తుంటారు. ఆ తర్వాత మనం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుంటారనమాట. ఇప్పుడు లాస్ట్కి బెల్లం ఎవరి దగ్గర చెక్క బెల్లం ఉంటే వాళ్ళు ముక్కల్లాగా వేసుకోవచ్చు, ఎవరిదైనా చేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది, సో నేను 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకున్నాను. అంత బాగా కలిపిన తర్వాత మనం ఏ రైస్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ రైస్ ఇందులో వేసేస్తున్నాను. కొంచెం కొంచెం చేసి వేసుకొని బాగా కలపాలన్నమాట. ఒక్కసారి ఎక్కువ వేసేస్తే కలపడానికి ఈజీ అవ్వదు, టేస్ట్ కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే కిందకి మీదకి బాగా చేయకపోతే దాని యాక్చువల్ టేస్ట్ అనేది మనకు అర్థం కాదు. ఒక్కసారి కొత్త రెసిపీ ట్రై చేసి చూడండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే రొటీన్ రైస్ తినుంటారు, కానీ ఇది కొంచెం యూనిక్ స్టైల్లో చేయడం అయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీలో మీ పిల్లలకి ఎస్పెషల్లీ చాలా నచ్చేస్తుంది. సో చూడండి ఎంత బాగా కలిపేస్తుంటుంటే ఆ అరోమా వచ్చేస్తుంది, ఒరిజినల్ మ్యాంగో ఫ్లేవర్. వా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకు అయిపోవచ్చిన ప్రిపరేషన్. ఇప్పుడు ఒక ప్లేట్ని సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ప్లీజ్ లైక్, షేర్, వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.